ప్రజలందరికీ మా పల్లా రాజేశ్వర రెడ్డి మీ అందరి అభిమానంతో గెలిచి చేదోడు వాదోడుగా ఉంటూ సమస్యలను అర్థం తీసుకొని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈనాటి ముఖ్య అతిథులు ఇందాకనే మా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి మా కడియం శ్రీహరి గారు, రాష్ట్రంలో కృష్ణార్జున మాదిరి పనిచేస్తున్నటువంటి దిక్కు కేటీఆర్ గారు, పక్క హరీష్ రావు గారు, ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చిన సమయం లేకపోయినా నల్గొండ మీటింగ్ కొరకు పూర్తిగా నిమగ్నమై ఉన్నా నేను వారి వెంట వస్తూ చూసినాను. ఒక్క నిమిషం తీరిక లేకుండా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకటువంటి ఆ మీటింగ్ విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినారు. ఒక్క నిమిషం కూడా వారికి తీరిక లేకుండా వచ్చినారు. అంత బిజీ షెడ్యూల్ ఉన్నా మన మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఇకపోతే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, కాంగ్రెస్ లీడర్ ఫోన్ చేస్తాడు, అరే అన్న పల్లారేశ్వర గ్రూప్ నీ గ్రూప్ ఇంకా కలిసి తిరుగుతలేడు కదనే. ఇంకోటి బీజేపీ ఫోన్ చేస్తాడు, అన్న కలిసి బువ్వతెత్తలేడు కదనే. నేను చెప్తున్నా, ఏనాడో మొదటి రోజు ప్రారంభం రోజే పూజ రోజే అక్కడ మా రేణుకా అల్లమ్మ గుడి ముందు ప్రెస్ మీట్లో చెప్పిన నేను, ఇక్కడి నుంచి ఈ కాన్స్టిట్యూన్సీకి 10 ఏళ్ళు నేను అధికారికంగా సేవ చేసిన భాగ్యం కలిగించిన అందరికీ పేరు పేరున ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు పాదాభివందనాలు. ఉద్యమ నేపథ్యంలో 5 ఏళ్ళు పనిచేసిన, ఈ కాన్స్టిట్యూన్సీలో 14 ఏళ్ళు పనిచేసిన, ఈ పార్టీలో 22 ఏళ్ళు పనిచేసిన 2002 ఎండింగ్లో వచ్చి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నా. పార్టీ ఆదేశాల మేరకు ఆనాటి పరిస్థితుల ప్రకారం పల్లా రాజేశ్వర రెడ్డి గారే ఉంటారు ఇక్కడ, మళ్ళీ రాబోయే ఎలక్షన్లు కూడా వారే ఉంటారు. మా తమ్ముడు మళ్ళీ ఇక్కడి నుంచి జీవితం కడదేల వరకు ఉంటారు అని చెప్పి ఓపెన్గా నిండు మనసుతోటి చెప్పినా ప్రజలట్టే రిసీవ్ చేసుకున్నారు. భారత గెలిపించి అసెంబ్లీకి పంపించిండు. ఇలా హైకమాండ్ మాట నిలబెట్టిండు, మా హరీష్ అనే మాట నిలబెట్టి పంపించినందుకు మా కాన్స్టిట్యూన్సీ ఈ జనగామ కాన్స్టిట్యూన్సీ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలందరికీ పేరు పేరున పాదాభివందనాలు మరొకసారి చేస్తున్నాం. ఇకపోతే 14 ఏళ్ళు ఇక్కడ వచ్చినాడు, అడుగుపెట్టినాడు, సరైన దిక్కుతోచని స్థితిలో ఉండే. నేను మా రన్నారెడ్డి గారు ఉండొచ్చు ఇక్కడే, ఇక్కడ బచ్చనపేట, ఆ ఊరికి పోయినాను. ఇటుకాల పెళ్ళని మా చంద్రారెడ్డి సార్ వచ్చింటాడు, మండలాధ్యక్షుడు. పోతే జెండా ఎగరేస్తానికి పోతే నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత రన్నారెడ్డి సాబ్ నేను ఇద్దరు ఎగిరేసినాం. మా చంద్రన్న కూడా రాలే, ఏమైందో ఇంకతో అంత నిస్సహాయ స్థితిలో ఉంది ఇక్కడ. కానీ ఇదే బచ్చనపేటలో మా హరీష్ అన్న బ్రిగేడిగా 45 రోజుల నుండి పనిచేసినని చెప్పి ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్పిండ్రు. అదిగో వారి కన్సర్న్, ఇది తెలవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ పనికి మాలిన వాగుడు వాగే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి తెలవాలి ఎంత కన్సర్న్ తోటి పనిచేస్తే అలా ఉద్యమం లేచి ప్రజలకు కదిలి ప్రజలకు నమ్మకం కలిగి కేసీఆర్ గారి పైన చిత్తశుద్ధితోటి కదిలి మొత్తం 4 కోట్ల మంది ఒకటే మాట ఒకటే బాట బట్టి 40 మంది ప్రజాప్రతినిధులు లేకుండా మనకు పార్లమెంట్లో ఒకే ఒక్కరిగా చివరికి మిగిలిన తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రజల కన్సెంట్. ఇవాళ ఇట్లాంటి చిత్తశుద్ధితో పనిచేసిన నాయకులు తప్ప ఊరికైనా రాలే, ఎవరో పుణ్యానికి ఇవ్వలే, ఎవరో కాంగ్రెస్ వచ్చిన దెబ్బ తెరుచుకోవడం, బీజేపీ మేము చేసినట్టు మేము సంకలు తెరుచుకోవడం, అది 101% తప్పు. తెలంగాణ ప్రజలకు కదలిక, వారికి కావాల్సినటువంటి అవసరం తీర్చాలి, వాళ్ళ బాధ తీర్చాలి, వాళ్ళ బతుకుదల కల్పించాలనేటువంటి సారథ్యం కేసీఆర్ సారథ్యంతో భయపడి భారతదేశం వచ్చింది తప్ప లేకుండా మరి తెలంగాణ రాలే. నేను ఇవాళ ఆగమాగం ఒరటోళ్ళకు ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నా. మేము ఈ తెలంగాణను ఏ మేరకు డెవలప్ చేసినామో యావత్ భారతదేశము ఆ ప్రభుత్వం మాది కాదు, అనేక రంగాలలో ప్రశంసా పత్రాలు ఇస్తుంది. కానీ పైసలు ఎందుకు ఇస్తలేరు, ఎందుకు తెలంగాణ బాగు చేస్తారో చెప్పాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని కూడా రేపు రాబోయే ఎలక్షన్లో పార్లమెంట్లోనే నిలదీయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కూడా నేను వేదిక ద్వారా మీకు అప్పీల్ చేస్తున్నాను. ఒకరు అంటాడు ఇది ఈ మధ్య
టీఎస్ మార్చి టీజీ పెడతాం, ఇంకేదో మార్చారట. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు చేతనైతే ఇలా తెలంగాణ 10 జిల్లాలను 33 జిల్లాలు చేసుకున్నాం. ఈ పరిపాలన బాగాలేదు, మళ్ళీ 10 జిల్లాలు చేస్తాం ప్రకటించి చేయని చూస్తా, మిమ్మల్ని తిరగనియరు ప్రజలని చెప్పి వేదిక ద్వారా చెప్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాను ఇటువంటి సరళీకృత విధానం తెచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకుంటున్నాం. మా నాటి ముఖ్యమంత్రి గారు, మా అధినేత అన్ని ఉద్యమ నేపథ్యంలో యావత్ తెలంగాణ తిరిగి ప్రజల కాంక్షలు కనుక్కొని కాన్స్టిట్యున్సీ వైపు, జిల్లా వైపు, మండల వైపు తెలుసుకొని అనేక మండలాలు చేసిండు, అనేక జిల్లాలు చేసిండు, ఇలా అనేక కలెక్టరేట్ నిర్మాణం చేసిండు. ఇలా కొన్ని రాష్ట్రాలై మా జనగామ కలెక్టరేట్ సెక్రటరియట్లు కూడా మా జనగామ కలెక్టరేట్ పోలి లేవు అని చెప్పి వేదిక ద్వారా ధైర్యంగా చెప్తున్నాను నేను. అది మా తెలంగాణ. దమ్ముంటే గట్ల కట్టించుకుంటారు, కట్టి చేయాలని తప్ప లేకుంటే ఇది మారుస్తాం అది మారుస్తాం చేతగా ముచ్చట్లు కాదు మాట్లాడేది. ఇలా మాకు నీళ్లు ఎండాకాలం వస్తే రాకపోయేది. ముఖ్యమంత్రి గారు ప్రాణాలను తెగించి నక్సలైట్ ఒడ్డుకొచ్చి నక్సలైట్ల ఇలాకాలకు వచ్చి అక్కడ కూర్చుంటే ఆనాడు కలెక్టర్లు, ఐజీలు, డీజీలు గడగడ వణికిండ్రు. సార్ మీరు బయలుదేరాలి, గోదావరి నదికి వచ్చిండ్రు, బయలుదేరే ప్రాణం తెగించి ఇది మంచిది కాదు అని చెప్పి మా కడేసిఆర్ గారు ఉన్నారు, ఇరిగేషన్లో వారు పనిచేసిన అనుభవంతో వారు కూడా వారంటనే ఉన్నారు. పొద్దున పోయి సాయంత్రం వరకు 5 గంటల వరకు ఉండి కంతన్పల్లి క్యాన్సల్ చేసి సుపాగలగూడ దగ్గర డ్యామ్ కట్టేపట్టుకెయ్యాలా మనకు ఈ ఎండాకాలం కూడా నీళ్లు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అది ఆయన కన్సర్న్. సాగుకు చచ్చినా పర్వాలేదు, నేను ఇక్కడ లేవను, ఒకవేళ నన్ను సంపని నేను తెలంగాణ ప్రజల కొరకు వాళ్ళ బాధ కొరకు వాటి నీటి కొరకు వచ్చి గోదావరి నది ఒడ్డులో ఇవాళ డ్యామ్లు నీళ్లు రాని ఎట్లయితే వస్తాయో దాన్ని డిజైన్ చేస్తుంటే సంపని అని చెప్పి తెగించి ఒడ్డున నిలబడి తెచ్చినటువంటి, ఒడ్డున కూర్చుని సాయంత్రం తెచ్చినటువంటి ఘనత మాకు వేశాడు. కానీ మీ మాదిరిగా ఏదో ఎక్కడో పండి ఆఫీసర్ల మీద ఇచ్చిపెట్టి లేకుంటే వాడు రాసిందో వీడు రాసిందో చేసింది కాదు. మేధస్సును కరగబెట్టి ఇవన్నీ డిజైన్ చేస్తేనే దీనిలో వచ్చి ఇంత పంట పండింది. ఒకనాడు తెలంగాణ బువ్వకు నోచుకోకపోయేది. మా హనుమంతపూర్ సర్పంచ్ అంటారు, అయ్యా బువ్వ ఎక్కడదయ్యా, జేజమ్మకు పెడితేనే జ్వరం వస్తేనే బువ్వ, లేకపోతే బాయిల నీళ్ళు బద్దల గడక కొరక నీళ్ళు ఓసారి దాంట్లో అంచుకున్న పచ్చిమిరపకాయ ఉండకపోయేది, ఉల్లిగడ్డ ఉండకపోయేది అని చెప్తుంటాడు. ఇవాళ అట్లాంటి తెలంగాణ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ పంజాబ్ కంటే కూడా ఒక అడుగు ముందుకేసిందంటే మా కేసీఆర్ గారి కృషి. ఆనాడు మా హరీష్ అన్న ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి ఉండేప్పటికీ సాధ్యమైంది తప్ప ఉట్టిగా కాలేదు. అందుకే ఇలా నేను అంటున్నాను, మీకు దమ్ముంటే ఇలా మల్లెల సాగర్ నుంచి 400 కోట్లతోటి మా హరీష్ అన్న వెన్ను తట్టి మొదటి ఇలా డిజైన్ చేయించి పని నడుస్తున్నది. విధులు తక్షణమే మిగతావి రిలీజ్ చేసే జనగామకు నీళ్లు తక్షణమే మల్లెల సాగర్ నుంచి తరలిచిస్తే మా కరువు రాకుండా సస్యంగా పోతే ఇప్పుడే చుట్టుపక్కల ఫోన్లు వస్తున్నాయి నాకు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదని నేను మాట్లాడలేను. మా పనులను అయితే వాళ్ళు కావాలని ఏందో ఆగమాగం చేస్తున్నారు, ఉట్టిగానే లొల్లి తప్ప ఏం పని చేస్తలేరు. వాళ్ళు నిధులు ఇస్తారా ఇయ్యారా తెలియదు. ఇప్పుడు ఎండుతున్నాయన్నా చీరాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మద్దూరు నుంచి ఫోన్లు వస్తున్నాయి, బచ్చనపేటకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. మీకు దమ్ముంటే ఎట్లయితే మేము నిండుగా నీళ్లు తెచ్చినామో ఇక్కడ నాయకులైన కానీ రేవంత్ రెడ్డిగా పనిచేయాలి. కాన్స్టిట్యూన్సీ వైజ్ నాడు ఎంత పంట పండింది, యాసింగ్లో ఎంత పంట పండి కొన్నాం, ఎంత ప్రతి రైతుకి ఎట్లా రూపాయి ఇచ్చినామో దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ పనికి మాల్యాన్ని అవాకులు చివాకులతోటి గాలి కబుర్లు గాలి మాటలు మాట్లాడుతున్నాం. ఎక్కడ నిన్న నేను భోజనానికి పోయినా ఒకడికి పెళ్ళైతే అక్కడ అమ్మలకంతా కూర్చోన్నారు. నేను పోయి పరిచయస్తుండే పెద్ద మనుషులు, నేను పోయి కూర్చున్నాడా, ఏంది ఆ ఎమ్మెల్యే గట్టున్నారు. ఏ ఎమ్మెల్యే అంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, చీఫ్ మినిస్టర్. వాళ్ళ ఇంట్లో పెరిగల వాళ్ళ భాషలో మాట్లాడతాను. ముఖ్యమంత్రులకు అసలు అనిపించలేదే, బుట్టర్ఖాన్లే కనిపిస్తున్నట్ట. జనంగా వాడుకున్నది. ఆయన భాష సరిగా లేదు, ఆయన వాడకం సరిగా లేదు. బై మిస్టేక్ అప్పుడు కనుక మనకు పార్లమెంట్ ఎలక్షన్లో 2-3 సీట్లు పోయినాయి కొంచెం మనం ఏమని పాడుకుంటే. ముఖ్యమంత్రి గారు ఒక్క పిలిపిస్తే నాటి ఎడ్డి తెలంగాణ కాదు, నేటి తెలంగాణ మేలుకున్న తెలంగాణ నిదర్శనానికి జిల్లా పరిషత్ ఎలక్షన్లు రాగానే ఆనాడు ఒక్క పిలిపిస్తే సుమా మళ్ళీ తెలంగాణ ఆగమవుతుంది, కరెంటు పోతుంది, నీళ్లు పోతాయి, బతుకుదొరుకు పోతుంది, ఆగమవుతుంది, మళ్ళీ మేల్కోవాలని చెప్పి ఒక్క పిలిపిస్తే మొత్తం జిల్లా పరిషత్ గెలిపించి కేసీఆర్ గారు వదిలేసిన తెలంగాణ ఇలా అటువంటి తెలంగాణ ఉన్నది.
అందుకే నిన్న మొన్న మాయ మాటలు పెట్టి రావచ్చు వాళ్ళు ఇవాళ హైవేలు మరి నేను అనుకుంటా రాష్ట్రంలోనే భారతదేశంలోనే మన తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు సాధించుకొచ్చి ఇలా ఎన్ని హైవేలు వేసిండ్రో వాటి మీద మీకు శాతనైతే అనేక యాక్సిడెంట్ జరిగిన మా పెంబర్తలు ఇలా నిన్న మొన్న కూడా యాక్సిడెంట్స్ అయినాయి ఈ మధ్య కాలంలో కూడా దానికి కావాల్సినటువంటి ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సార్ లేకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లా హైవేల మీద అనేక తెలంగాణలో చాలా చోట్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి అవి వేసి చేయాలి ఆ విషయం మాట్లాడాలి తప్ప గది విడిచిపెట్టి ఏదో ఒకటి ఆగామా మాట్లాడితే ఇవాళ ప్రజలు ఒప్పుకునే స్థితి లేదని చెప్పి మీకు చెప్తున్నాను. అట్లనే ఇవాళ 14 ఏళ్ళ సండి ఒకటే గ్రూప్ ఉండే ఏం గ్రూపు తెలంగాణ గ్రూప్ కేసీఆర్ గ్రూప్ ఇవాళ జనగామలో అదే మాదిరిగా ఒకటే గ్రూప్ ఉందా ఇంకా వేరే గ్రూపులు ఉన్నాయా ఒకటే గ్రూప్ కదా తెలంగాణ గ్రూపు కేసీఆర్ గ్రూపు చేయి ఒకటే గ్రూప్ ఉందని చేయి లేకుండా ఒకసారి చూస్తా అన్నా ఒక్కరు కూడా లేదు మొత్తం తెలంగాణ కేసీఆర్ గ్రూప్ తప్ప ఇంకో గ్రూప్ అనేది లేదు బాధప్తా రాబోయే ఇంకో ఈ ఐక్యత రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మాకు 16,000 ఓట్లు మొన్న ఇచ్చింది కొత్త పని సంఘం ఉంటుంది కానీ ఇప్పుడు మళ్ళీ మనం 40 నుంచి 50,000 మేటి ఇచ్చి కేసీఆర్ గారు ఒళ్ళు వేస్తారని ఈ కాన్స్టిట్యూన్సీకి మనకు రాబోయే రోజుల్లో బతుకుదల ఆహంగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశంతో మిమ్మల్ని అందరినీ మనసులు కలిసి జ్వరం ఉండే నిన్న రాత్రి వచ్చేటట్టు లేకుండే అరే బాగుండే రాంగ్ మెసేజ్ పోతే ఇప్పుడే వాడు వీడు ఫోన్ చేస్తే ఉల్టా సీదా గట్టిన అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నానని చెప్పి నేను కూడగట్టుకుని వచ్చేప్పుడు మా హరీష్ అన్నతో అన్న నేను వస్తాను తప్పకుండా అని చెప్తే హరీష్ అన్న కారణంగా కూలబడి వచ్చింది ఇందాక మాకు ఇటువంటి పొరపచ్చాలు లేవు ఉండబోవు అని చెప్పి చెప్తూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.